హుస్సేన్ సాగర్లో 2 బోట్లలో మంటలు అంటుకున్నాయి. బాణసించా కాలుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు బోటుకు అంటుకున్నాయి. వేగంగా విస్తరించిన మంటలు 2 బోట్లలో పూర్తిగా వ్యాపించాయి. దీంతో 2 బోట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. మంటలు అంటుకున్న వెంటనే బోటులో ఉన్న వారు కిందకి దూకేయటంతో ప్రాణ నష్టం తప్పింది. హుస్సేన్ సాగర్లో 2 బోట్లలో మంటలు అంటుకున్నాయి. బాణసించా కాలుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు బోటుకు అంటుకున్నాయి. వేగంగా విస్తరించిన మంటలు 2 బోట్లలో పూర్తిగా వ్యాపించాయి. దీంతో 2 బోట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. మంటలు అంటుకున్న వెంటనే బోటులో ఉన్న వారు కిందకు దూకేయటంతో ప్రాణ నష్టం తప్పింది. హుస్సేన్ సాగర్లో 2 బోట్లలో మంటలు అంటుకున్నాయి. బాణసంచా కాలుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు బోటుకు అంటుకున్నాయి. వేగంగా విస్తరించిన మంటలు 2 బోట్లలో పూర్తిగా వ్యాపించాయి. దీంతో 2 బోట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. మంటలు అంటుకున్న వెంటనే బోటులో ఉన్నవారు కిందకు దూకేయటంతో ప్రాణ నష్టం తప్పింది. హుస్సేన్ సాగర్లో 2 బోట్లలో మంటలు అంటుకున్నాయి. బాణసంచా కాలుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు బోటుకు అంటుకున్నాయి. వేగంగా విస్తరించిన మంటలు 2 బోట్లలో పూర్తిగా వ్యాపించాయి. దీంతో 2 బోట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. మంటలు అంటుకున్న వెంటనే బోటులో ఉన్నవారు కిందకు దూకేయటంతో ప్రాణ నష్టం తప్పింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, అయితే హుస్సేన్ సాగర్ లో జరుగుతున్న ఈ దానికి సంబంధించి చూసినట్లయితే బోటు ప్రమాదంలో అంటే 2 బోట్లు కూడా ఒక్కసారిగా అంటుకోవడంతో ఆ ప్రమాద నేపథ్యంలో ఇద్దరికి ప్రస్తుతానికి గాయాలైనట్టుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆ మంటలు అంటుకున్న వెంటనే ఆ బోట్ లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క బోట్ లో ఇద్దరిద్దరు చొప్పున ఉన్నారు. ఈ బోట్ లో ఉన్న ఫైర్ క్రాకర్స్ ని కాల్చేందుకు వాళ్ళు ప్రయత్నించిన సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడం జరిగింది. దీన్ని గంటలు గుర్తించిన వాళ్ళు బోట్ లో ఉన్న వాళ్ళు వెంటనే అక్కడ తప్పించుకునే ప్రయత్నంలో పక్కన దాంట్లో చెరువులు జరిగింది. ఆ తర్వాత పక్కనే ఖాళీగా ఉన్న బోట్లతోటి వాళ్ళందరూ ఆ బోట్ లోకి ఎక్కడంతో మొత్తం ప్రమాదం తప్పింది. అయితే బోట్ లో ఉన్న మొత్తంగా 6 మొత్తంగా ఉంటే 2 బోట్లు కలిపి 6 ఉంటే అలా ఇద్దరికి గాయాలు కావడం జరిగింది. ఆ ఇద్దరు కూడా ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్తున్నారు. మెడిసిటీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర చెకింగ్ కూడా నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి చూసినట్టయితే ఆ ప్రమాదం అంటే ఒక్కసారిగా నిప్పుర వాళ్ళు వచ్చి ఆ బోట్ లో పోవడంతో లోపల ఉన్న ఆ బోట్ లో ఉన్న ఫైర్ క్రాకర్స్ మొత్తం మంటలకు అంటుకోవడంతో ఈ ఒక్కసారిగా లోపల ఉన్న ఫైర్ క్రాకర్స్ ఒక్కసారిగా పేలిపోవడం, తర్వాత ఆ చుట్టుపక్కల మొత్తంగా వ్యాపించడం, తర్వాత బోట్ లో ఉన్న వాళ్ళని గుర్తించి కిందకి అంటే నీళ్ళలోకి దిగిపోవడంతో పక్కన వెనకాల ఉన్న ఇంకో బోట్ వాళ్ళని రెస్క్యూ చేసి అటు వెంటనే వుడ్ వర్క్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రమాదం సంబంధించి 6 ఉన్నప్పటికీ అందులో ఇద్దరికి మాత్రం క్షేమంగా ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి కూడా ప్రస్తుతం వస్తున్న సమాచారం. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇద్దరిని అయితే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఈ ఘటన సంబంధించి పక్కనే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆ ప్రమాదం జరిగిన బాధితులను పరామర్శించారు. ఆ బోర్డు సంబంధించినట్లయితే దాన్ని ఓటుకు తెప్పించే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఎవరికి అంటే ఇద్దరికి మాత్రం గాయాలైనా మిగతా కూడా క్షేమంగా ఉన్నారని చెప్పి కూడా వస్తున్న సమాచారం. భోగి. ఓకే, థ్యాంక్ యూ రమేష్.